ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్ట్కి 100 మందికి పైగా పనిచేస్తున్నారు. 4 రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా క్షేమంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 5వ రోజుకు చేరుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరగా వెళ్లాయి రెస్క్యూ టీమ్స్. మరో 15 మీటర్ల దూరంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ టీమ్స్ ఉన్నాయి. వేగంగా టన్నెల్లో బురద, నీటిని తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో 15 అడుగుల లోతు, 150 మీటర్ల పొడవున పేరుకుపోయింది బురద. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకి తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే బురదను తీసే ప్రక్రియ వేగవంతమవుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 11 రకాల సంస్థలు పాల్గొంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రెస్క్యూ టీమ్స్కి ఆ టీబీఎంఏ ఛాలెంజింగ్గా మారింది. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై దాని విడిభాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓవైపు బురద, ఇంకోవైపు సీపేజ్ వాటర్, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ గ్యాస్ కట్టలను ఉపయోగించి తీసేసే ప్రక్రియను జరపాలన్నా ఉబికి వస్తున్న నీరు ప్రతిబంధకంగా మారింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలు పాలు పంచుకుంటున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎల్ఎన్టీ, సింగరేణి, హైడ్రా టన్నెల్ ఎక్స్పర్ట్స్ మరికొన్ని కంపెనీలు తమ సేవల్ని అందిస్తున్నాయి. ఇలా మొత్తం 11 ఏజెన్సీలు నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.